బట్ నీ వరకు నువ్వు అరే నేను ఎలా గెలవాలనుకున్నావు, అలాగే నీతో పాటు అరే నాకు వీళ్ళు గట్టి పోటీ అనేది ఎవరెవరిని ఫీల్ అయ్యావు? గౌతమ్ను ఫీల్ అయ్యాను, గట్టి పోటీ, మంచి స్మార్ట్ ప్లేయర్ మనోడు. పృథ్వీ, నబిల్, ప్రేరణ, వీళ్ళందరూ మంచి గట్టి పోటోళ్ళు, వీళ్ళు మంచిగా ఆడతారు. అవినాష్ కూడా, ఇంకా రోహిణి కూడా వస్తూ అంటే చాలా బాగా ఆడుతుంది. ఇది గెలవడం ఓడిపోవడం పక్కన పెడితే మంచి ఫైట్ ఇస్తారు వీళ్ళందరూ అనేది. అబ్బాయి, ఆదిత్యన కూడా, మణికంఠ కూడా అన్న, కానీ మనోడే సెల్ఫ్ చేసేసుకున్నాడు కాబట్టి ఇంకేం చేయలేం. బట్ మణికంఠ ఈజ్ అ గుడ్ ప్లేయర్. నేను ఫిజికల్ టాస్క్ ఆడే వాళ్ళు మాత్రమే గుడ్ ప్లేయర్స్ అని అనట్లేదు, ఇది ఆల్ ఓవర్ అన్నీ కలిపి చెప్తున్నా ఇది పేర్లు. ఇప్పుడు మణికంఠ ఉండుంటే గౌతమ్ నీకు పోటీకి వచ్చేవాడు కాదేమో? నాకు తెలియదు అది, నేను ఏ ఎపిసోడ్ చూడలేదని ఇప్పుడు దాకా. ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఒక్క ఎపిసోడ్ చూడలేదు నేను. ఇంకా చూడాలి, చూసి ఏం జరిగింది, ఎట్లా, ఏంటి గేమ్ అనేది తెలీదు, చూడాలి ఇప్పుడు వెళ్ళి. అది. అండ్ మణికంఠ మంచి, అంటే మనోడిది బాగుంది, చాలా బ్రెయినీ. ఓకే. బట్ మనోడికి ఎందుకు మళ్ళీ వెళ్ళిపోయాడు. నేను ఈ టైటిల్కి పోటీదారుడిని అనే కాన్ఫిడెన్స్ నీకు ఎప్పుడు, ఏ స్టేజ్లో ఎప్పుడు వచ్చింది? నేను గెలుస్తానే అనుకోలేదన్నా. గెలుస్తానని అనుకోలేదు, అది బిగినింగ్ నుంచి చెప్తున్నావు. బట్ నేను టైటిల్ గెలవగలను అనే కాన్ఫిడెన్స్ ఎప్పుడు వచ్చింది అంటున్నా? నాకా అదే టాప్ 2 వరకు వచ్చాను, అప్పుడే అనిపించింది నేను కూడా గెలవచ్చు. 5 టాప్ 5 ఉన్నప్పుడు కూడా అనుకోలేదు, 4దో 5కో 3కో వెళ్ళిపోతా నేను అనుకున్నాను. ఇంకా వెళ్తున్నారు అంటే నేను ఫ్రీ ఉండే అన్న, మైండ్ చాలా ఫ్రీ అయిపోయింది ఆ టైంకి నాకు. అంటే రిగ్రెట్స్ అనేది పోయింది, నాకు రిగ్రెట్స్ అనేది రాలేదు. అంటే నేను అక్కడ 15 వారాలు నాకు మనసుకి ఎలా ఉండాలనిపించింది, ఎంత హ్యాపీగా ఉండాలనిపించిందో అంతగా ఉండాలి అని ఫిక్స్ అయిపోయాం కాబట్టి రిగ్రెట్స్ రాలేదు. ఒక రోజు ఆగితే నేను బయట ఉంటానే ఒక హ్యాపీనెస్, మా వాళ్ళందరినీ కలుస్తానని ఒక హ్యాపీనెస్, ఫ్రీ అవుతా ఇక నా వాళ్ళందరితో చిట్ చాట్ చేసి చిల్ చేయొచ్చు అని ఒక ఖుషి, హ్యాపీ, ఇవన్నీ పెట్టేసరికి 5లో పోతా 4 పోతా, ఎవరికి తెలుసు పోతాలే ఇప్పుడు అనుకున్నా నేను. పోతే ఒకరు పోయాడు, 4, ఇప్పుడు పోతానేమో 3 పోయాడు, ఇప్పుడు పోతానేమో. టాప్ 2 నేను నబిల్, ప్రేరణ అండ్ గౌతమ్ 4 ఉన్నప్పుడు తేడా కొడుతుంది, నేను వెళ్ళొచ్చేమో అనుకుంటే ప్రేరణ వెళ్ళిపోయింది. మళ్ళీ నబిల్ ఇంకా స్ట్రాంగ్ కదా, వెళ్తానేమో అనుకున్నా. మళ్ళీ సెకండ్కి వచ్చేసా, ఓడియమ్మా ట్రోఫీ అవద్దు, బయటకు వెళ్ళి వెళ్దాము, స్టేజ్ మీద ఓడిపోదాం, కావాలంటే డబ్బులు అయితే తీసుకుని, ఎందుకంటే ఆ అభిమానం నేను కొనలేను కాబట్టి డబ్బు వద్దు అన్నట్టు నేను ఫిక్స్ అయిపోయాను.